ఎవరి కోసమని ఆలోచిస్తూ సాగిపోతున్నావు? ఇది నీ జీవితం. నీ కోసం మాత్రమే కష్టపడు. నిన్ను అవమానించేవారు ఒక్క పూట కూడా తిండి పెట్టరు. గుర్తుపెట్టుకో. నీ జీవితం నీది మాత్రమే. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుందబ్బా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అదైనా మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటి అవుతావు. నలుగురు ఏమనుకుంటారో అని అనుకుంటూ పోతే జీవితాంతం అనుకుంటూనే ఉంటారు ఆ నలుగురు. బాధ నుంచి నేర్చుకున్న పాఠాలు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. మన జీవితంలో ఏమి జరిగినా మన చెయ్యి పట్టుకొని విడవకుండా ఉండే మనిషి ఉంటే జీవితంలో ఏమి జరిగినా తట్టుకొని నిలబడవచ్చు. నాకు ఆ మనిషి ఉన్నాడు అనే ధైర్యంతో అయినా. భూమి మీద భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య నేరం అని నరకానికి పంపాడట ఆ దేవుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్.